సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం. పదవీ విరమణకు 2 నెలల ముందే కొత్త సీజేల నియామకం. తూర్పుగోదావరి జిల్లాలో పరువు హత్య. చెల్లెలి భర్తను గంటల వ్యవధిలోనే హత్య చేసిన సోదరులు. పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. భారీగా దిగి వచ్చిన బంగారం ధర. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నియామకంపై సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా రాష్ట్రాల్లోని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల పదవీ విరమణకు 2 నెలల ముందే కొత్త సీజీలను నియమించాలని తెలిపింది. ఈ మేరకు జరిగిన తాజా సమావేశంలో ఏపీ, మద్రాస్ హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేస్తుంది. ఏపీ హైకోర్టు తదుపరి సీజేగా జస్టిస్ లీసా గిల్, మద్రాస్ హైకోర్టు సీజేగా జస్టిస్ సుశ్రిత్ అరవింద్ ధర్మాధికారిని సిఫార్సు చేసింది. జస్టిస్ లీసా గిల్ ప్రస్తుతం చండీగఢ్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నియామకం. సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా రాష్ట్రాల్లోని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల పదవీ విరమణకు 2 నెలల ముందే కొత్త సీజన్లను నియమించాలని తెలిపింది. ఈ మేరకు జరిగిన తాజా సమావేశంలో ఏపీ, మద్రాస్ హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తులను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేస్తుంది. ఏపీ హైకోర్టు తదుపరి సీజేగా జస్టిస్ లీసా గిల్, మద్రాస్ హైకోర్టు సీజేగా జస్టిస్ సుశ్రిత్ అరవింద్ ధర్మాధికారిని సిఫార్సు చేస్తుంది. జస్టిస్ లీసా గిల్ ప్రస్తుతం చండీగఢ్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత యువ క్రికెటర్ రింకు సింగ్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రింకు సింగ్ తండ్రి కంజన్ సింగ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఆయన తుది శ్వాస విడిచారు. కంచన్ సింగ్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆయన గ్రేటర్ నోయిడాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూనే ఆయన మరణించినట్లుగా వైద్యులు తెలిపారు. ప్రస్తుతం T20 ప్రపంచ కప్లో ఆడుతున్న భారత జట్టులో సభ్యుడిగా ఉన్న రింకు సింగ్కు ఈ వార్త తీరని శోకాన్ని మిగిల్చింది. తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా మైదానంలో రాణిస్తున్న సమయంలోనే ఈ విషాదం చోటు చేసుకోవడంతో క్రీడాలోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. పలువురు మాజీ క్రికెటర్లు, అభిమానులు రింకు సింగ్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు.
భారత యువ క్రికెటర్ రింకు సింగ్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రింకు సింగ్ తండ్రి కంచన్ సింగ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. కంచన్ సింగ్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆయనను గ్రేటర్ నోయిడాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూనే ఆయన మరణించినట్లుగా వైద్యులు తెలిపారు. ప్రస్తుతం T20 ప్రపంచ కప్ ఆడుతున్న భారత జట్టులో సభ్యుడిగా ఉన్న రింకు సింగ్కు ఈ వార్త తీరని శోకాన్ని మిగిల్చింది. తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా మైదానంలో రాణిస్తున్న సమయంలో ఈ విషాదం చోటు చేసుకోవడంతో క్రీడాలోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. పలువురు మాజీ క్రికెటర్లు, అభిమానులు రింకు సింగ్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఆకాశమే హద్దుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలకు ఎట్టికేలకు బ్రేక్ పడింది. దేశీయ మార్కెట్లో పసిడి రేట్లు గణనీయంగా దిగివచ్చాయి. ముఖ్యంగా వారం రోజుల తర్వాత ధరలు తగ్గడం కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిస్తుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది. ఈ క్రమంలో బంగారం కొనాలనుకునే సామాన్యులు అధిక ధరలను చూసి ఆందోళన చెందుతున్నారు. అలాంటి వారందరికీ ఇది నిజంగా శుభవార్త అని చెప్పాలి. హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు ధరల పరిస్థితి చూస్తే 24 క్యారెట్ల స్వచ్ఛంద బంగారం 10 గ్రాములపై ఏకంగా $870 తగ్గింది. దీంతో తులం బంగారం ధర $1,61,020 వద్దకు చేరుకుంది. అటు ఆభరణాల తయారీలో వాడి 22 క్యారెట్ల బంగారం కూడా భారీగానే తగ్గింది. 10 గ్రాములపై $800 మేర తగ్గడంతో ప్రస్తుతం దీని ధర $1,47,600 స్థాయికి దిగివచ్చింది. గత వారం రోజులుగా వేచి చూస్తున్న వారికి, అలాగే పెళ్లిళ్ల కోసం బంగారం కొనాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం. మళ్లీ ధరలు పెరగకముందే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మార్కెట్ నిపుణులు తెలుపుతున్నారు. గత కొద్ది రోజులుగా ఆకాశమే హద్దుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలకు ఎట్టికేలకు బ్రేక్ పడింది. దేశీయ మార్కెట్లో పసిడి రేట్లు గణనీయంగా దిగివచ్చాయి. ముఖ్యంగా వారం రోజుల తర్వాత ధరలు తగ్గడం కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిస్తుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది. ఈ క్రమంలో బంగారం కొనాలనుకునే సామాన్యులు అధిక ధరలను చూసి ఆందోళన చెందుతున్నారు. అలాంటి వారందరికీ ఇది నిజంగా శుభవార్తనే చెప్పాలి. హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు ధరల పరిస్థితి చూస్తే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములపై ఏకంగా $870 తగ్గింది.
దీంతో తులం బంగారం ధర 1,61,020 రూపాయల వద్దకు చేరుకుంది. అటు ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం కూడా భారీగానే తగ్గింది. 10 గ్రాములపై 800 రూపాయల మేర తగ్గడంతో ప్రస్తుతం దీని ధర 1,47,600 రూపాయల స్థాయికి దిగివచ్చింది. గత వారం రోజులుగా వేచి చూస్తున్న వారికి, అలాగే పెళ్లిళ్ల కోసం బంగారం కొనాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం. మళ్లీ ధరలు పెరగక ముందు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ వేగవంతం చేశారు. నేడు స్పీకర్ ఎదుట విచారణకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హాజరు కానున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ లక్ష్మి, పార్టీ ఫిరాయింపుల కేసుకు సంబంధించి కూడా విచారణ వేగవంతమైందని చెప్పొచ్చు. ఇప్పటికీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా విచారణ చేశారు. క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అలాగే స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం సిఆర్కి సంబంధించి కూడా విచారణ వేగవంతమైంది. ఇక మొన్న సంబంధించి కూడా ఇందుకు అంటే గత వారం ముందు ఏదైతే దానం నాగేందర్ న్యాయవాదులు, అలాగే పిటిషన్దారుడు పాడి కౌశిక్ రెడ్డి సంబంధించి ఏదైతే ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి, దాంతో పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే
పిటిషనర్ హాజరయ్యారు. వాళ్ళ దానం తరపు న్యాయవాదులు కూడా క్రాస్ ఎగ్జామిన్ చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి కూడా ఈ రోజు ఏదైతే పిటిషనర్ న్యాయవాదులకు సంబంధించి దానం నాగేందర్ ను క్రాస్ ఎగ్జామిన్ చేయనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మొన్న ఏదైతే పిటిషన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించి కూడా ఇతర కార్యక్రమాల దృష్ట్యా ఆయన హాజరు కాలేదన్నట్టుగా కూడా స్పీకర్ కి తెలపడం జరిగింది. ఇక ఈ రోజుకు సంబంధించి కూడా దానం నాగేందర్ నేరుగా హాజరవుతారా, తన న్యాయవాదులతో సంబంధించి కూడా తన ఏదైతే సూచనలు కావచ్చు, సలహాలు కావచ్చు, తను చెప్పే అంశాలకు సంబంధించి కావచ్చు, అప్డేట్ కి సంబంధించి కావచ్చు, ఆ న్యాయవాదుల సమక్షంలో విచారణ జరిపిస్తారనే దానిపైన కూడా క్లారిటీ రానున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే స్వయంగా దానం నాగేందర్ సంబంధించి కూడా మొన్న తాను హాజరు కాలేకపోతా ఉన్నాను, నెక్స్ట్ టైం హాజరవుతానని కూడా చెప్పిన నేపథ్యం అయితే ఉంది. కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా ఆయన స్పీకర్ ముందు హాజరయ్యే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఏ విధంగా తన వాదనలు వినిపిస్తాడు. మొన్న క్రాస్ ఎగ్జామిన్ చేసినప్పుడు ప్రధానంగా దానం నాగేందర్ న్యాయవాదులకు సంబంధించి కూడా క్రాస్ ఎగ్జామిన్ చేశారు. పాడి కౌశిక్ రెడ్డి సంబంధించి కూడా పార్టీ మారినట్టుగా ఆధారాలు లేవు, తను పార్టీ కండువ కప్పుకున్నట్టుగా కూడా పాడి కౌశిక్ రెడ్డి తెలపడం జరిగింది. తన దానం నాగేందర్ న్యాయవాదులకు సంబంధించి పార్టీ కండువ కప్పుకోలేదు, అది దేవుని కండువ, పార్టీ కండువ కప్పుకునే దానిపైన పార్టీ సింబల్ ఉన్నట్టుగా లేదు అన్నట్టుగా కూడా వాళ్ళు క్రాస్ ఎగ్జామిన్ చేశారు. ఇక మరో అంశానికి సంబంధించి కూడా తాను సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయడం జరిగింది. ఇక బీఆర్ఎస్ లో కొనసాగుతూ కాంగ్రెస్ బీ ఫామ్ పైన పోటీ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఆధారాలు కావచ్చు, అందుకు సంబంధించిన పూర్తిగా అఫిడవిట్ రూపంలో కూడా మొన్న సమర్పించడం జరిగింది. ఈ రోజు దానం నాగేందర్ హాజరు కాబోతా ఉన్నారు. ఏ విధంగా ముందుకెళ్తారు, ఎందుకంటే ఆ సికింద్రాబాద్ నుంచి కూడా ఎంపీగా పోటీ చేయడం జరిగింది. ఒకవైపు బీఆర్ఎస్ కి నేను రాజీనామా చేయలేదన్నట్టు కూడా స్వయంగా దానం నాగేందర్ చెప్తూ వస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి మొన్న పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆధారాలు సమర్పించారు. తాను పార్టీ ఏదైతే కాంగ్రెస్ బీఫామ్ పైన సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసినట్టుగా కూడా ఆధారాలన్నీ కూడా సమర్పించడం జరిగింది. కాబట్టి ఈ రోజు దానం నాగేందర్ తప్పు న్యాయవాదులు కావచ్చు, తన స్వయంగా హాజరైతే ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారు, ఈ అంశానికి సంబంధించి కూడా ఆయన ఏ విధంగా ఆన్సర్ చేస్తారు, దీనిపైన స్పీకర్ ఏ విధమైన నిర్ణయం వైపు వేటు పడుతుందా లేదా అనేదానికి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ హరీష్. తూర్పుగోదావరి జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కక్షతో ఒక యువకుడిని యువతి సోదరులు అతి కిరాతకంగా కొట్టి చంపారు. కేవలం తన చెల్లిని పెళ్లి చేసుకున్నాడన్న కోపంతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. మండపేట మండలం వేములపల్లికి చెందిన సూర్యప్రకాష్, అదే ప్రాంతానికి చెందిన సంధ్య గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. సంధ్య ప్రస్తుతం రాయవరం డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తుండగా సూర్యప్రకాష్ ఒక వస్త్ర దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ నిన్న అన్నవరంలో పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే తమ అంతస్తుకు తగడని వాడిని పెళ్లి చేసుకుందనే కోపంతో ఊగిపోయిన యువతి సోదరులు సూర్యప్రకాష్ వేములపల్లి వైపు వెళుతుండగా అడ్డగించారు. నడి రోడ్డుపైన రాళ్లతో అతి దారుణంగా బాది అతడిని హత్య చేశారు. తీవ్ర గాయాలపారైన సూర్యప్రకాష్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. హత్యకు పాల్పడిన యువతి సోదరులతో పాటు వారికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.
తూర్పుగోదావరి జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కక్షతో ఒక యువకుడిని యువతి సోదరులు అతి కిరాతకంగా కొట్టి చంపారు. కేవలం తన చెల్లిని పెళ్లి చేసుకున్నాడన్న కోపంతోనే ఈ ఘాతుకానికి వడిగట్టారు. మండపేట మండలం వేములపల్లికి చెందిన సూర్యప్రకాష్, అదే ప్రాంతానికి చెందిన సంధ్య గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. సంధ్య ప్రస్తుతం రాయవరం డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తుండగా సూర్యప్రకాష్ ఒక వస్త్ర దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ నిన్న అన్నవరంలో పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే తమ అంతస్తుకు తగడని వాడిని పెళ్లి చేసుకుందనే కోపంతో ఊగిపోయిన యువతి సోదరులు సూర్యప్రకాష్ వేములపల్లి వైపు వెళ్తుండగా అడ్డగించారు. నడి రోడ్డుపైన రాళ్లతో అతి దారుణంగా బాది అతడిని హత్య చేశారు. తీవ్ర గాయాలపాలైన సూర్యప్రకాష్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. హత్యకు పాల్పడిన యువతి సోదరులతో పాటుగా వారికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. బాబాయ్ నాకు భయం ఎవడో లేదా ఇప్పుడు ఎవరు బండి పోనారా ఆవిడ మళ్ళీ పోతుంది. సార్ చచ్చిపోయాడు. బాబాయ్ నాకు భయం ఎవడో లేదా ఇప్పుడు ఎవరు బండి పోనారా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు భారీ ఊరట లభించింది. గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కవితకు ఈ కేసులో పూర్తి క్లీన్ చిట్ ఇచ్చింది. కవితపై సిబిఐ నమోదు చేసిన అన్ని అభియోగాలను కోర్టు కొట్టివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. నిందితులు తప్పు చేశారని ఎలాంటి పక్కా సాక్ష్యాధారాలు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది. కవితతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో 23 మందిని కూడా నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ మేరకు సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి జితేందర్ సింగ్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో కవిత ప్రమేయం ఉందనడానికి సరైన ఆధారాలు చూపడంలో దర్యాప్తు సంస్థ విఫలమైందని కోర్టు పేర్కొంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. మా ప్రతినిధి హరీష్, చెప్పండి, ఒక రకంగా కవితకి ఇది భారీ ఊరట అనుకోవచ్చా? దర్యాప్తు సంస్థ ఏమైనా పైకోర్టుకి వెళ్ళే అవకాశం ఉందంటారా? ఎస్ లక్ష్మణ్, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి కూడా కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఇక ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టుకు సంబంధించి ఈ కేసులో 23 మందికి సంబంధించి కూడా క్లీన్ చీట్ ఇస్తూ విడుదల చేసిన నేపథ్యం ఉంది. ఇక జాగృతి అధ్యక్షురాలు కవితకి సంబంధించి కూడా ఈ కేసులో సంబంధించి కూడా ఆమెకు ఏదైతే భారీ ఊరటనిచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కవితపై సిబిఐ నమోదు చేసిన అన్ని అభియోగాలను కోర్టు కొట్టివేస్తూ సంచలన నిర్ణయాన్ని తీసుకుందని చెప్పొచ్చు. ముందుగా నిందితులు తప్పు చేసడానికి కూడా ఇలాంటి సాక్ష్యాధారాలకు సంబంధించి కూడా లేవు. సిబిఐకి సంబంధించి కూడా ఈ కేసులో సాక్ష్యాలను రాబట్టడంలో కూడా విఫలమైంది. పూర్తిగా ఈ కేసుకు సంబంధించి కూడా ఇరికించడం జరిగిందన్నట్టుగా కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తూ కేసుకు సంబంధించి కూడా కొట్టివేయడం జరిగింది. 23 మందికి సంబంధించి కూడా విడుదల చేశారు. ఇక ప్రత్యేక కోర్టు జడ్జి జితేందర్ రెడ్డి ఇచ్చిన ఈ కీలక తీర్పుకు సంబంధించి కావచ్చు ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. దీంట్లో కవిత ప్రమేయం ఉండదని సరైన ఆధారాలు చూపడంలో కూడా దర్యాప్తు సంస్థ విఫలమైనట్టుగా కూడా తెలపడం జరిగింది. ఇక దీంతో పాటుగా ఢిల్లీ సంబంధించి కూడా మాజీ సీఎం కేజ్రీవాల్ తో పాటుగా మంత్రి సిసోడియాతో పాటుగా 23 మందిని ఇక ప్రత్యేక న్యాయమూర్తి జితేందర్ సింగ్ విడుదల చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ఈ కేసులో అనేక లోపాలు ఉన్నాయి. సిసోడియాపై కేసు రూపొందించడం కావచ్చు, కవితపై కేసు నమోదు చేయడం కావచ్చు, సిబిఐ విఫలమైనట్టుగా కూడా పేర్కొనేది. ఎటువంటి ఆధారాలు లేకుండానే కేజ్రీవాల్ తో పాటుగా 23 మంది పైన ఈ కేసును నమోదు చేయడం జరిగింది. ఇందుకు సంబంధించిన సరైన ఆధారాలు లేవన్నట్టుగా కూడా ఏదైతే జితేందర్ సింగ్ చెప్పడం జరిగింది. ఇక ప్రత్యేకంగా
ఈ కేసుకు సంబంధించి కూడా కొట్టివేస్తూ ఆయన కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారని చెప్పొచ్చు. ఇక దీనికి ఏదైతే మాజీ సీఎం కేజ్రీవాల్ కి సంబంధించి కూడా ఆయన భాగోద్వానికి లోయిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. నేను తప్పు చేయలేదు, తప్పుడు కేసులో ఇరికించారు, తాను తన మాజీ మంత్రి సిసోడియాతో సహా తమ పార్టీ నేతలంతా కూడా నిజాయితీ పరులుగా ఉన్నారు, దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, వాటిపై పోరాడి ఎన్నికల్లో గెలవాలి, కానీ ఇలాంటిది కాదని కూడా ప్రధాని మోడీ ఇట్లాంటి చర్యలకు కూడా పాల్పడతా ఉన్నట్టుగా కూడా ఆయన భావోద్వానికి లోనవుతూ కూడా మాట్లాడిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మరోవైపు కవితకి సంబంధించి కావచ్చు, ఎందుకంటే ప్రత్యేకంగా హైదరాబాద్ కి సంబంధించి కూడా తన నివాసానికి చేరుకున్నారు. సిబిఐకి సంబంధించి కూడా తమను ఇబ్బంది గురి చేసిన నేపథ్యం కావచ్చు, చాలా వరకు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ప్రతిపక్ష నేతలు కావచ్చు ఆమెను ఈ కేసులో ఇరుక్కున్నట్టుగా కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది, తమ పైన విమర్శలు చేయడం జరిగింది. ఇక ఈ రోజుకు సంబంధించి కూడా ఈ వ్యాఖ్యల పట్ల, విమర్శల పట్ల కవిత మరి కాసేపట్లో రియాక్ట్ కాబోతా ఉన్నారు. ఏ విధమైన అంశాలకు సంబంధించిన ప్రస్తావిస్తుంది, ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కూడా తను చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. స్వయంగా తన వద్ద ఉన్న ఐఫోన్స్ కావచ్చు, తన వద్ద ఉన్న ఆధారాలు కావచ్చు, వాటన్నిటికి సంబంధించి కూడా సిబిఐకి సమర్పించింది, విచారణను ఎదుర్కొన్న పరిస్థితి కావచ్చు. మరోవైపు ఇప్పుడు కుటుంబం నుంచి బయటకు వచ్చి ప్రత్యేకంగా జాగృతి సంబంధించి కూడా సంస్థను నడుపుతా ఉన్నది. ఇక మొత్తంగా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఏ విధంగా కవిత రియాక్ట్ కాబోతాం, ఎందుకంటే సొంత కుటుంబ సభ్యులు కావచ్చు, సొంత పార్టీ నేతలు కూడా విమర్శలు చేశారు. లిక్కర్ కేసుకు సంబంధించి కూడా ఆమె ఇరుక్కున్నారు కాబట్టి మొత్తంగా ప్రతిపక్ష నేతలతో పాటుగా వీళ్ళంతా కూడా విమర్శలు చేశారు కాబట్టి ఈ రోజు ఆమెకు భారీ ఊరట లభించిందని చెప్పొచ్చు. స్వయంగా లిక్కర్ కేసులో కవిత ప్రమేయం లేనట్టుగా కూడా కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో కవిత ఏ విధంగా రియాక్ట్ కాబోతా ఉన్నది, దాంతో పాటుగా ప్రతిపక్ష నేతలకు ఏ విధంగా ఆమె కౌంటర్ ఇవ్వబోతున్నట్టుగా కూడా మరి కాసేపట్లో మీడియా సమావేశంలో కూడా కవిత ఈ అంశాలన్నిటిని కూడా ప్రస్తావించనున్నారు. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ హరీష్.